కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటూ ప్రజలకు మభ్యపెడుతుందని సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాళేశ్వరంపై విచారణ జరుగుతుందని, అప్పుడు అన్నీ తానై చేశానన్న కేసీఆర్ ఇప్పుడు మాట ఎందుకు మార్చారో సమాధానం చెప్పాలన్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదంలో మాజీ సీఎం మరణించడం దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వం అన్నింటా విఫలమైందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు మందపవన్తో కలిసి ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడారు. డిసెంబర్ 26న ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది, కానీ నక్సలైట్స్తో చర్చలకి ముందుకు రావడం లేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపన్నమైన రాష్ట్రాన్ని కాళేశ్వరం కట్టి అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఒక అద్భుతం, ఇది ప్రపంచ అద్భుతం. కాళేశ్వరం ఈజ్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కేసీఆర్. ఇటువంటి మాటలన్నీ వాడారు. ఇప్పుడు మాకు సంబంధం లేదు, అది ఇంజనీర్ల పాత్ర, ఇంజనీర్లే చేశారు. దానిలో కాంట్రవర్సీ, అసలు మంత్రివర్గ ఆమోదం జరగలేదని కొంతమంది అంటున్నారు. తుమ్మల నాగేశ్వర గారు లాంటి వాళ్ళు మంత్రివర్గ ఆమోదంతో జరిగింది అంటున్నారు. సరే, మంత్రివర్గ ఆమోదంతో జరిగితే ఎవరి ద్వారా జరిగింది? ఇంజనీర్లు చేశారా పని? డిజైన్ ఇంజనీర్లు తయారు చేశారా, లేకపోతే మీరు ఇచ్చారా డిజైన్? మీరే ఇంతకుముందు చెప్పారు నేనే సర్వం నేనే అని. ఇప్పుడు మాది కాదు అంటున్నారు. నీ డ్యూటీ నువ్వు చేసి ఉంటే బాగుండేది కదా. సంపన్నవంతమైనటువంటి రాష్ట్రాన్ని కాళేశ్వరం పేరుతో పేదరికం వైపు నెట్టివేసింది. దేశంలో ఉన్న పరిస్థితులు, దోపిడీ వ్యవస్థలు, వీటికి వ్యతిరేక పోరాటంలో ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కోట్ల మంది ప్రభావితం చేస్తూ ఉన్నాం. అందువలన ప్రజలను చైతన్యపరిచే జెండా ఎర్రజెండాకి భారతదేశంలో పుట్టుక. భారతదేశం వెలుపల పుట్టి 105 ఏళ్ళు అయింది. భారతదేశంలో 100 ఏళ్ళు అవుతుంది. రేపు డిసెంబర్ 26న పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఖమ్మంలో 5 లక్షల మందిని సమీకరించి శతాబ్ది ముగింపు ఉత్సవాల్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తూ ఉన్నాం. అందువల్ల కమ్యూనిజం అనేది అవసరం. దాన్ని చంపేయాలని చెప్పి కేసీరావు లాంటి వాళ్ళని, మావోయిస్టుల్ని, వీళ్ళని చంపుతూ, ఎందుకంటే రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. పేదవాళ్ళు వాళ్ళ అడవిలో ఉన్నవాళ్ళు పేదవాళ్ళ కోసం ఉన్నారు. వాళ్ళు ఏదన్నా వాళ్ళ మార్గం వేరైనా సరే ఈ విధంగా చంపటం మొదలుపెట్టి ప్రశ్నించేవాడు ఉండకూడదనే ఆలోచనతో ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆ విధంగా ఒకవైపు టెర్రరిస్టులతో అయితే చర్చలు జరుపుతారంట, కానీ వీళ్ళతో జరపడానికి సిద్ధంగా లేదు. తర్వాత కొంతమంది లొంగిపోదాం అనుకుంటున్నారు. లొంగిపోవటానికి కూడా అంగీకరించకుండా చంపటమే. అంతకుముందు సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిపిఐ నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడ్ల గురువారెడ్డి కమ్యూనిస్టు సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ఆ కాలంలోనే సిద్దిపేటను అభివృద్ధి పథంలో గురువారెడ్డి ముందు ఉంచాడని తెలిపారు. ఆయన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గంలో మొట్టమొదటి ఎమ్మెల్యేగా అప్పుడు పీడీఎఫ్ తరఫున, అంటే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు మన గురవారెడ్డి గారు. వారి 14వ వర్ధంతికి హాజరయ్యే అవకాశం నాకు కలిగినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అలాగే గురవారెడ్డి గారు ప్రొఫెసర్గా చేస్తూ, ఒక అధ్యాపకులుగా పనిచేస్తూ, ఆనాటి రావినారాయణ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలో సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆయన తనకున్నటువంటి గొప్ప విద్యా అవకాశాన్ని విడిచిపెట్టుకుని తనకున్న బ్రతుకు తెరువుకు సంబంధించిన ప్రొఫెసర్ లాంటి ఉద్యోగాలను కూడా వదులుకుని ఆనాడు ఉద్యోగంలోకి రావడం జరిగింది. అదేవిధంగా సాయుధ పోరాటంలో పెన్నుతో పాటు తుపాకీ కూడా పట్టాడు ఆయన. సాయుధ పోరాటంలో దృష్టిలో ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నారు. అంత గొప్ప వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన వ్యక్తి అవటం కమ్యూనిస్ట్ ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఆయన దాదాపు 100 ఏళ్ళు 1912లో 6 నెలల్లో జన్మించి 2011 6వ నెల వరకు ఆయన ఉన్నారు. అంటే 99 సంవత్సరాలు నిండు జీవితాన్ని గడిపారు.